బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. బోయజులో దాగిన లోతైన సత్యం. బోయజు రూతుకు కేవలం ఆహారం ఇవ్వలేదు, నువ్వు ఒంటరివి కావు అనే భరోసా ఇచ్చాడు. ఈరోజు సమాజంలో కూడా చాలామంది రూతుల్లా బ్రతుకుతున్నారు. బయట నవ్వుతూ ఉన్నా లోపల విరిగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో బోయజు చేసిన పని గొప్పది. అతను అవకాశమిచ్చాడు, గౌరవమిచ్చాడు, భద్రత ఇచ్చాడు, ప్రేమతో మాట్లాడాడు. రూతు అడిగింది కొద్దిగా ధాన్యం, కాని దేవుడిచ్చింది కొత్త జీవితం. మన కాలంలో కూడా ఎవరినైనా చిన్నచూపు చూడకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఒక మంచి మాట మాట్లాడటం, ఒక చేయి అందించడం, ఒక అవకాశం ఇవ్వడం, ఇవే నిజమైన క్రైస్తవత్వం. దేవుడు ఆశీర్వదించేది కేవలం ప్రార్థించే చేతులను కాదు, ఉపకారం చేసే చేతులను కూడా.